హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అండ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, అనాలిసిస్ కూడా చేసుకుందాం ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టుకున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇవాళ క్యాండిల్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్తో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ కూడా ఫామ్ చేసింది. సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు దీని హై అండ్ లో మార్క్ చేయండి. సో మార్కెట్ వచ్చేసి ఒక రేంజ్ క్రియేట్ చేసింది ప్రీవియస్ డే హై అండ్ లో మధ్యలో. సో మార్కెట్ రేపు ఒకవేళ హైస్ బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి. సో మార్కెట్లో ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఇది ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ 21,200 సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుంటే డౌన్ సైడ్లో ఇంకొక క్యాండిల్ ఉంది, బుల్లిష్ క్యాండిల్, అది కూడా ఒక సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఫాల్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ వచ్చేసి హై బ్రేక్ అయితే మనం ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, అండ్ డిప్లో డౌన్ సైడ్ డిప్లో వచ్చింది అనుకోండి, లైక్ 21,200 కానీ అండ్ 21,000 లెవెల్ దగ్గర కానీ అక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బట్ ఇంట్రా డేలో ప్లే చేయడానికి సో లోస్ ఏదైతే డే లో ఉందో అది బ్రేక్ అయితే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో ఇది మనకు పొజిషనలీ. అండ్ ఇంట్రా డేలో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇవాళ క్యాండిల్ లో ఉందో అది బ్రేక్ అవుతే పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అది నేను 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది, అండ్ హైస్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్. సో మార్కెట్ వచ్చేసి 21,600 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్లో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ మొమెంటం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇంకా కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్తోనే నిఫ్టీ ఉంది. సో ఇవాళ ఒక పాస్ క్యాండిల్ అనుకోండి అలా నిఫ్టీలో మనం చూస్తుంది. సో నేను 15 minutes టైం ఫ్రేమ్ మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో అండ్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీ. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ వల్ల చూసినట్టయితే కొద్దిగా వీక్నెస్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడేలో కూడా మనకు ఒక వీక్నెస్ చూపించింది, అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో అది బ్రేక్ చేయలేదు, అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్ చేయలేదు, ఇది మధ్యలో ఉంది. ఇక్కడ కూడా ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేసింది. సో ఇవాళ హై ఇంపార్టెంట్ అండ్ ఎస్టర్డే హై ఇంపార్టెంట్, ఇవాళ లో ఇంపార్టెంట్, ఎస్టర్డే లో ఇంపార్టెంట్. సో ఒకవేళ మార్కెట్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ అనేది 47,700 బిలో ఉంటే అప్పుడు మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, దట్ టు 47,500 లెవెల్ వరకు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో, బికాజ్ ట్రెండ్ అనేది స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ఉంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ బ్రేక్ అవ్వాలంటే అట్లీస్ట్ 48,200 లెవెల్ పైనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, బికాస్ 48,000 రెసిస్టెన్స్ ఉంది, దానిపైన 100 కూడా ఇక్కడ ప్రీవియస్ డే హై ఉంది కాబట్టి ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఈ లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ ఉంటుంది. 48,200 పైనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, అండ్ 47,700 బిలోనే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో అట్లీస్ట్ దీనికి ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో దీని కింద అట్లీస్ట్ ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనుకోండి, ఆర్ 15 minutes క్యాండిల్ అట్లీస్ట్ దీని హైస్ పైన క్లోజ్ అవ్వాలి ఈ లెవెల్స్ పైన, అప్పుడే మీరు సిఈ సైడ్లో అయితే ప్లాన్ చేయొచ్చు. స్టిల్ ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను నేను 15 minutes టైం ఫ్రేమ్ మీద కూడా చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ అదే ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ వాళ్ళు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా మనకి వీక్నెస్ షో చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా వీక్నెస్ షో చేస్తుంది. ఇక్కడే హైస్ ఇంపార్టెంట్ అండ్ లోస్ ఇంపార్టెంట్. మనం ఒక 3 days చూసామనుకోండి, 3 days మార్కెట్ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి 3 days ఒక హైని బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉందో అట్లీస్ట్ 21,250 లెవెల్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 3 days ఒక లో బ్రేక్ అయింది అనుకోండి,
రేపటి ఎక్స్పైరీలో. అండ్ అప్ సైడ్లో ఈ 3 days ఒక హై బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ మార్కెట్ 21,550 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, సో 21,600 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్స్ ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేసి మాత్రమే ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫిన్ నిఫ్టీలో రేపటి ఎక్స్పైరీకి, ఓకేనా. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఫస్ట్ ఫిన్ నిఫ్టీదే. సో ఫిన్ నిఫ్టీలోనే చూస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసామనుకోండి కంటిన్యూస్లీ 3 days నుంచి కూడా ఇదే జోన్స్ మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, బ్లూ బాక్స్ నేను డ్రా చేశాను, ఇది ఒక సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తూ ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ అప్ సైడ్లో ఇక్కడ నేను ఒక బ్లూ లైన్ డ్రా చేశాను 21,592 కొద్దిగా పైన డ్రా చేశాను, బికాస్ ఫేక్అవుట్స్ కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు ఫేక్అవుట్స్ అవుట్ ఉంటాయి కదా, కొద్దిగా పైన డ్రా చేసి పెట్టాను నేను. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ డౌన్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది, ఆ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే 3 days ఉన్న లో ఉంది కదా, ఈ లో కూడా బ్రేక్ అవుతుంది. సో ఆ బ్రేక్ డౌన్లో మనం ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్లో టార్గెట్ వచ్చేసి 21,200 ఆర్ 21,250 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయింది అనుకోండి కొద్దిగా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 21,100 వరకు. సో అప్ సైడ్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ యొక్క హైస్ బ్రేక్ చేయాలి, ఈ 3 days ఉన్న హైస్ బ్రేక్ చేయాలి. 21,600 లెవెల్ మార్కెట్ ఏదైతే ఉందో సో అక్కడి వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,550 లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ నుండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీకి రేపటి ఎక్స్పైరీకి ఇది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, దాని డే లో మార్కెట్ కంప్లీట్లీ సపోర్ట్ తీసుకుంది. ఇవాళ డే లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ కంప్లీట్లీ ఇదే రేంజ్ పైన మార్కెట్ ట్రేడ్ అయింది. సో ది ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ టైం లేకుండే. సో ఒకవేళ మార్కెట్ ఇది రేంజ్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 47,800 ఉంది. సో 47,700 బిలో మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బికాస్ కొద్దిగా దీని కిందనే స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫేక్అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 100 points కొంచెం కిందికి మార్కెట్ ఉందనుకోండి, లైక్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ పైన అట్లీస్ట్ 48,200 పైన రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇది ఒక సపోర్ట్ లెక్క అయిపోతుంది, అప్పుడు 48,000 లెవెల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఈవెన్ 48,200 సపోర్ట్ ఉంటుంది, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో 47,700 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, 48,200 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను 15 minutes టైం ఫ్రేమ్. సో నిఫ్టీ చూసామనుకోండి ఇవాళ చాలా షార్ట్ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా మనం నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ డే అంతా కూడా నిఫ్టీ వచ్చేసి చాలా షార్ట్ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ 50 to 60 points రేంజ్లో మాత్రమే కంప్లీట్ ఆల్మోస్ట్ డే అంతా కూడా ట్రేడ్ అయింది. సో అప్ సైడ్లో నిఫ్టీ వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి రౌండ్ ఫిగర్ పెట్టుకోండి 21,500 లెవెల్ సైకలాజికల్ రెసిస్టెన్స్. ఎప్పుడైనా సరే మార్కెట్స్ రివర్స్ అవ్వాలంటే కూడా ఇలాంటి సైకలాజికల్ లెవెల్స్ నుంచే రివర్స్ అవుతుంది. సో 21,500 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో కొద్దిగా దాని పైన పెట్టుకోండి 21,520 కానీ 21,530 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మార్కెట్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం బయర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్స్లో కూడా మనకి యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఇక్కడ మనం విక్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఈవెన్ 21,400 అండ్ 21,300 లెవెల్ దగ్గర కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, అంటే డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 21,200 లెవెల్ దగ్గర కూడా మనం డిప్లో ప్లాన్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇంట్రాడేలో మనకి
ఈ ఫాల్ అయినప్పుడు ఇంట్రాడేలో మనకు ఆపర్చునిటీ ఉంటుంది. సో మార్నింగ్ కూడా నేను షేర్ చేశాను, ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా అయింది అండ్ ఇక్కడ షేర్ చేశాను, ఇంట్రాడేలో ఆపర్చునిటీ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనము ఆపర్చునిటీ ఎలా క్యాప్చర్ చేస్తామంటే 21,300 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ని మనం క్యాప్చర్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ 21,200 వరకు మనం ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి, బికాస్ ఓవరాల్గా ట్రెండ్ వచ్చేసి మనకి బుల్లిష్ ఉంది. సో మనం బేరిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు, లైక్ బేరిష్ సైడ్ పీఈలో పొజిషన్ తీసుకుంటున్నప్పుడు మీరు రెగ్యులర్గా చేసే క్వాంటిటీ కన్నా చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే రివర్స్లీ ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ 21,300 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో స్టిల్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది. బట్ ఇవాళ ఏదైతే మార్కెట్ పాజ్ ఉందనో ఆ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 21,500 పైన బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి, ఓకేనా. సో ఇది మనకి ఒక క్లారిటీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఇవాళ కొద్దిగా నేను లో ఉంది నా వాయిస్, బికాస్ నాకు కోల్డ్ వచ్చింది. సో వాయిస్ కొద్దిగా ప్రాపర్గా రాకుండా కూడా ఇగ్నోర్ చేయండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 21,400 లెవెల్ని మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకి 57,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,06,000 ఉంది. అండ్ అదేవిధంగా మనకి పుట్ సైడ్ చూస్తే 32,000. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 41,400 లెవెల్ దగ్గర, ఈవెన్ 41,500 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,300 అండ్ 21,200 లెవెల్స్ అనేది సపోర్ట్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 48,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 47,900, 47,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 1,69,000 ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 48,000 లెవెల్ దగ్గర అండ్ 47,500 సపోర్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కొద్దిగా ఈ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అండ్ మనకి ఏదైతే క్రిస్మస్ ఉందో క్రిస్మస్ లోపు మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ జనవరిలో మళ్ళీ మార్కెట్ అనేది బులిష్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ ఏదైతే మార్కెట్స్ ఉంటాయో డౌ జోన్స్ కానీ దాంట్లో ఆ మార్కెట్స్లో కొద్దిగా వాల్యూమ్స్ అనేవి తక్కువగా అయిపోతాయి. ఈ December 2 ఏదైతే క్రిస్మస్కి దగ్గరలో న్యూ ఇయర్ దగ్గరలో వచ్చినప్పుడు ఏంటంటే పార్టిసిపికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్లోబల్ మార్కెట్స్లో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ చూస్తే 32 పాయింట్స్ పాజిటివ్ ఉంది స్లైట్లీ. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ చూసామనుకోండి మనము, అండ్ ఏషియన్ మార్కెట్స్ చూసినట్టయితే సో ఇక్కడ 100 పాయింట్స్ ప్లస్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూసినాం అనుకోండి, ఆల్మోస్ట్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ అండ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా కూడా కనిపిస్తున్నాయి, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండిట్లో కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్గానే అనుకోవచ్చు. సో 30 to 40 పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే అంటాను నేను. సో ఇక్కడ పార్టిసిపికేషన్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో ఇవాళ 18th December, ఆల్మోస్ట్ 18th December అంటే 25th December క్రిస్మస్కి చాలా నియర్గా ఉన్నాం కాబట్టి పార్టిసిపికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. దట్ టు అది న్యూ ఇయర్ వరకు కంటిన్యూషన్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫోరెక్స్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, బికాస్ నేను ఫోరెక్స్లో ట్రేడింగ్ చేస్తాను. సో నైట్ సో ఫోరెక్స్లో ఈ టైంలో అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఎందుకంటే వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, పార్టిసిపికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఈ గ్లోబల్ మార్కెట్స్లో పార్టిసిపికేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన మార్కెట్స్ పైన కూడా కొద్దిగా వాల్యూమ్స్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్, వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ ఇండియా విక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇండియా విక్స్ మనం చూసినట్టయితే, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ బట్టి చూపిస్తాను. సో ఇండియా విక్స్ చూసినట్టయితే మార్చ్, సో ఇక్కడ మనము జూలై అండ్ ఇక్కడ మనం మార్చ్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ అండ్ మేలో చూసినట్టయితే మేలో ఉండే అండ్ ఈవెన్ మార్చ్లో ఉండే 14లో. సో టోటల్ ఇయర్ అంతా కూడా విక్స్ అనేది 14 బిలోనే ఉండే. సో ఇప్పుడు మార్కెట్ అనేది 14 లెవెల్స్ దగ్గరకు వచ్చింది, అంటే 14 పాయింట్స్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ అనేది వాలిటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బిగ్ క్యాండిల్స్ మనం చూస్తాము, స్పైక్స్ చూస్తాము. సో ప్రీమియమ్స్లో స్పైక్స్ అనేది కనిపిస్తాయి ఇప్పుడు మీకు. సో స్టాప్ లాస్ హంటింగ్ కానీ
టార్గెట్స్ కానీ ఫాస్ట్గా అవుతాయి. సో అది చూసి ట్రేడ్ చేయండి ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ ఆప్షన్ సెల్లర్స్కి ఇది బెనిఫిటెడ్, 14 అబోవ్ ఉంటే మంచి ప్రీమియమ్స్ దొరికితే వాళ్ళకి సెల్ చేయడానికి. సో అదే ఆప్షన్ బయర్ కనుకోండి, స్టాప్ లాస్ హంటింగ్ చాలా ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్ ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న చిన్న ఎస్ఎల్స్ పెట్టుకొని మీరు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ అది ఈజీగా హిట్ అయిపోతుంది. ఇలాంటి ఆప్షన్ ప్రీమియం ఇండెక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో, విక్స్ ఒకటి పెరుగుతుందో, సో అప్పుడు ఆప్షన్స్లో ఏదైతే మీరు స్టాప్ లాస్ పెడతారు కదా చిన్న చిన్న స్టాప్ లాస్, ఆ వాలిటిలిటీకి ఈజీగా హంట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇండియా విక్స్ వల్ల. సో ఇండియా విక్స్ హై వాలిటిలిటీ మనని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇప్పుడు 14లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ వాలిటిలిటీ వల్ల స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా నియర్ స్టాప్ లాసెస్ అయితే పెట్టకండి. అండ్ ఈవెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరలో కూడా పెట్టకండి, కొంచెం అటు ఇటు పెట్టండి, ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి, ఓకేనా. బై, టేక్ కేర్, సీ యూ.